నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రోడ్డు భద్రతా మహోత్సవాలు ర్యాలీలో పాల్గొన్న పోలీసులు ఆకస్మికంగా కేంద్రాలను తనిఖీలు చేసిన ఎమ్మెల్యే అప్రమత్తమైన సిబ్బంది మున్సిపల్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీలో పాల్గొన్న డీసీపీ జిల్లా ఎస్పీ అనంతపురం జిల్లా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025లో భాగంగా అనంతపురం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం నుండి క్లాక్ టవర్ వరకు మెగా వాక్థాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ వీర్రాజు మాట్లాడుతూ బైక్ పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, అలా చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్, డీసీపీ వీర్రాజు, ఆర్టీఓ సురేష్ నాయుడు, ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, జేఎన్టీయూ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో 37 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, రోడ్డు ప్రమాదాలు ఫ్రీక్వెంట్ గా జరుగుతున్న ప్లేసెస్ ఉన్నాయో వాటిని మరొకసారి వెరిఫై చేసుకొని చేయాల్సిన మోడిఫికేషన్స్, ఇంజనీరింగ్ పరంగా ఉన్నటువంటి రెక్టిఫికేషన్ చేయడం. Right. Yeah, sure. ఇది బాగా వస్తుందమ్మా, ఆపకూడదమ్మా, దూరకపోతే కాదప్పా, దూరేసి రోడ్ సేఫ్టీ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇది ఫాలో కాకపోతే అది సేఫ్టీ అనేటువంటిది చాలా కష్టంగా. సో నేను జేఎన్టీలో వైస్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ బాధ్యత గల రోడ్డు ప్రయాణికుడిగా ఉండి రోడ్డు భద్రతను ప్రోత్సహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. హెల్మెట్ ధరించడానికి ప్రోత్సహిస్తాను. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించడము నిబద్ధతతో పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ప్రయాణికులు కూడా అందరికీ తెలిసినట్టు 15th of 16th of this month నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 15, 16 దాకా, సో 1 month పీరియడ్ మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీని భాగంగా అక్రాస్ ద స్టేట్ ఇన్ఫాక్ట్ అండ్ ఇక్కడ అనంతపురం చూసినట్టయితే అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మనము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చెప్పడం జరిగింది. దీంట్లో రోడ్ సేఫ్టీ గురించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, మనము రోడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇష్యూస్ ని ఇంప్రూవైజ్ చేయడం ఉండొచ్చు, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ని ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెంచడం ఉండొచ్చు. అలాగే ఇంపార్టెంట్ భాగంగా పబ్లిక్ లో అండ్ యూత్ లో ఇంపార్టెంట్ గా రోడ్ సేఫ్టీ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి మనము చేపడుతున్నాము. సో దాని భాగంగానే ఈ రోజు ఈ వాకథాన్ ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా కుర్రోళ్ళకి, యూత్ కి ఇంపార్టెంట్ ఈ హెల్మెట్ వేసుకోవడం, దాని ఇంపార్టెన్స్ ఉండొచ్చు. ఓవర్ స్పీడ్ చేయడం వల్ల ఉన్న ప్రమాదాలు ఉండొచ్చు, లేదంటే తాగి బండి నడపడం వల్ల ఉన్న ప్రమాదాలు ఉండొచ్చు. దీని గురించి మనం పబ్లిక్ కి అవేర్నెస్ కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ.
నమస్తే అండి. ఈరోజు యాజ్ పర్ ది గవర్నమెంట్ డైరెక్షన్స్ వీఆర్ సెలబ్రేటింగ్ ది రూట్ సేఫ్టీ మీటింగ్, రూట్ సేఫ్టీ మంత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో ప్రతి నెల మేము జిల్లా స్తరీయ మీటింగ్ చేస్తున్నాము రిగార్డింగ్ ది రోడ్ సేఫ్టీ. వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ మంత్, all the accidents we are analyzing. Similarly, this month, the whole month is dedicated for the road safety regarding all the precautions, just like as Mr. told, uses of helmet, wearing of seat belt, drunk driving enforcement, everything is taking place. And also, this is awareness rally to take the message of road safety across the district is the message here. Thank you. అనంతపురంలో ఉన్నటువంటి అందరు రోడ్ యూజర్స్ అందరికి కూడాను నమస్కారం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సో రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ కారణంగా మన జిల్లాలో ప్రతి నెల కూడా సుమారుగా 33 నుంచి 34 మంది చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇందులో భాగంగా ఈ రోజు అనంతపురంలో ఒక మెగా వాకథాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే ప్రజలకి రోడ్ సేఫ్టీ రూల్స్ పైన అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయడము. ఏదైతే రోడ్ అంటే అందరికి చాలా మందికి అవగాహన ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవాలి, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు అనే విషయం అందరికీ ప్రతిరోజు మనం చెప్తున్నాము, అవగాహన చేస్తున్నాము. కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ప్రధానంగా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి, కేసులు రాస్తూ ఉంటాయి. ఆ కేసులతో పాటు ప్రజలు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. మన ప్రాణం మనకి ఇంపార్టెంట్, అలాగే ఎదురుగా వచ్చిన వాడి ప్రాణం కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రాణాలను కాపాడుకుని, అలాగే మేము ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో విస్తారంగా రోడ్ సేఫ్టీ మంత్స్ చేస్తున్నాము, రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ చేస్తున్నాము. ఎక్కడైతే బ్యాక్లాగ్స్ వస్తుంటే వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటాము. మీ ప్రాణం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం, కృషి చేస్తున్నాము. కాబట్టి మీ ప్రాణాలను మీరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ ని పాటిస్తూ మీ ప్రాణాలని భద్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, రవాణా శాఖ తరపున మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. రోడ్ సేఫ్టీ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇది ఫాలో కాకపోతే అది సేఫ్టీ అనేటువంటిది చాలా కష్టం. సో నేను జేఎన్టీలో వైస్ ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ బాధ్యత గల రోడ్డు ప్రయాణికుడిగా ఉండి రోడ్డు భద్రతను ప్రోత్సహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. హెల్మెట్ ధరించడానికి ప్రోత్సహిస్తాను. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించడము నిబద్ధతతో పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ప్రయాణికులు కూడా అందరికీ తెలిసినట్టు 15th of 16th of this month నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 15, 16 దాకా, సో 1 month పీరియడ్ మనము రోడ్ సేఫ్టీ మంత్ కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీని భాగంగా అక్రాస్ ద స్టేట్ ఇన్ఫాక్ట్ అండ్ ఇక్కడ అనంతపురం చూసినట్టయితే అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మనము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చెప్పడం జరిగింది. దీంట్లో రోడ్ సేఫ్టీ గురించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, మనము రోడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇష్యూస్ ని ఇంప్రూవైజ్ చేయడం ఉండొచ్చు, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ని ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెంచడం ఉండొచ్చు. అలాగే ఇంపార్టెంట్ భాగంగా పబ్లిక్ లో అండ్ యూత్ లో ఇంపార్టెంట్ గా రోడ్ సేఫ్టీ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి మనము చేపడుతున్నాము. సో దాని భాగంగానే ఈ రోజు ఈ వాకథాన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా కుర్రోళ్ళకి, యూత్ కి ఇంపార్టెంట్ ఈ హెల్మెట్ వేసుకోవడం, దాని ఇంపార్టెన్స్ ఉండొచ్చు, ఓవర్ స్పీడ్ చేయడం వల్ల ఉన్న ప్రమాదాలు ఉండొచ్చు, లేదంటే తాగి బండి నడపడం వల్ల ఉన్న ప్రమాదాలు ఉండొచ్చు. దీని గురించి మనం పబ్లిక్ కి అవేర్నెస్ కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు యాజ్ పర్ ది గవర్నమెంట్ డైరెక్షన్స్ వీఆర్ సెలబ్రేటింగ్ ది రోడ్ సేఫ్టీ మీటింగ్, రోడ్ సేఫ్టీ మంత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో ప్రతి నెల మేము జిల్లా స్తరీయ మీటింగ్ చేస్తున్నాము రిగార్డింగ్ ది రోడ్ సేఫ్టీ. వాట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ మంత్, all the accidents we are analyzing. Similarly, this month, the whole month is dedicated for the road safety regarding all the precautions, just like as Mr. told, uses of helmet, wearing of seat belt, drunk driving enforcement, everything is taking place. And also,
this is awareness rally to take the message of road safety across the district is the message here. Thank you. అనంతపురంలో ఉన్నటువంటి అందరు రోడ్ యూజర్స్ అందరికి కూడాను నమస్కారం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సో రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ కారణంగా మన జిల్లాలో ప్రతి నెల కూడా సుమారుగా 33 నుంచి 34 మంది చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇందులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఒక మెగా వాకథాన్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే ప్రజలకి రోడ్ సేఫ్టీ రూల్స్ పైన అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయడము. ఏదైతే రోడ్ అంటే అందరికి చాలా మందికి అవగాహన ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవాలి, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు అనే విషయం అందరికీ ప్రతిరోజు మనం చెప్తున్నాము, అవగాహన చేస్తున్నాము. కాకపోతే వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ప్రధానంగా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి, కేసులు రాస్తూ ఉంటాయి. ఆ కేసులతో పాటు ప్రజలు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి, మన ప్రాణం మనకి ఇంపార్టెంట్, అలాగే ఎదురుగా వచ్చిన వాడి ప్రాణం కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రాణాలను కాపాడుకొని, అలాగే మేము ట్రాన్స్పోర్ట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో విస్తారంగా రోడ్ సేఫ్టీ మంత్స్ చేస్తున్నాము, రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ చేస్తున్నాము. ఎక్కడైతే బ్యాక్లాగ్స్ వస్తుంటాయో వాటిని రెక్టిఫై చేస్తూ ఉంటాము. మీ ప్రాణం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం, కృషి చేస్తున్నాము. కాబట్టి మీ ప్రాణాలను మీరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ని పాటిస్తూ మీ ప్రాణాలని భద్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, రవాణా శాఖ తరపున మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం జిల్లా చింతలాంపల్లి గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన కుర్వ బండయ్యను రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పీసీ కిషోర్ మరియు వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించిన జాఫర్ అనే పీసీ, ఈ ఇరువురు కలిసి బండయ్యను నోట్లోకి గుడ్డలు పెట్టి బట్టలు ఊడదీసి చాలా దుర్మార్గంగా లాఠీతో చితకబాదడం జరిగింది. నిరసనగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నబాబు, సుంకప్ప, లింగన్న తదితరులు ప్రభుత్వానికి పోలీస్ శాఖకు వ్యతిరేకంగా ధ్వజమెత్తడం జరిగింది. నాగరికమా లేదా అనాగరికమా, ప్రజాస్వామ్య దేశమా అప్రజాస్వామ్య దేశం, మనం ఎక్కడ ఉన్నామంటూ నినాదాలు చేశారు. మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దాన్ని ఎట్లనే రాపించుకోవాలని చూసుకుంటూ వచ్చినారు. ఎప్పుడైతే ఈ గొడవలు ఒకరికొకరు గొడవ జరిగిందో వీళ్ళు ఏం చేసినారు, వచ్చి స్టేషన్లకు అప్రోచ్ అయ్యి టీడీపీ వాళ్ళు మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టియడము, పిలిపియడము, వాళ్ళని భయపడించి కొట్టేయడం ప్రతిసారి ఇది జరుగుతూనే వస్తానే ఉంది. ఇదే విషయంలో మేము ఒక డిఎస్పీ గారికి కూడా అప్రోచ్ అయ్యి మా వాళ్ళ మీద దాడి చేసినారు, ఇట్లా కొట్టినారు, పోలీసుల సమక్షంలోనే కొట్టినారు సార్, మాకు రక్షణ ఎక్కడుందని చెప్పి మా వాళ్ళందరూ డిఎస్పీ గారికి అప్రోచ్ కావడం జరిగింది. అప్పుడు ఏం చేసినారు, మా వాళ్ళ మీద కేసు పెడుతూ ఇరు వర్గాల మీద పెట్టారు. పెట్టి ఏం సార్ ఇంత అన్యాయం, మా వాళ్ళ తన్నులు తిని మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారంటే, ఇద్దరి మీద కేసులు ఉంటే ఇద్దరికి భయం ఉంటుంది, అది కాంప్రమైజ్ చేసేకుంటుంది, ఊళ్ళో ముందుకు జరగకుండా బైండ్ ఓవర్ చేస్తామనే మాట చెప్పినారు. సరే సంతోషము, వీళ్ళు ఏం చర్యలు తీసుకుని ఊళ్ళో గలాట్ జరగకుండా చూసుకుంటామంటున్నారు కదా. ఆ రోజు కూడా శివరామరెడ్డి అన్న గారు అయితే మేమైతే అందరూ కూడా డిఎస్పీ గారి మాట విని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నిన్న ఏదో చిన్న గలాట్ జరిగింది, ఊళ్ళో ఎదురు బదులు పడినారు, ఒకరికొకరు ఏదో మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయినారు. సరే ఎస్ఐ గారు పోయి ఇద్దరిని ఇక్కడికి రమ్మన్నారు. ఇద్దరిని విచారణకి పిలిచి రమ్మని చెప్పి ఇక్కడికి మా వాళ్ళని ఒకటే పిలిపించుకొని బండాయన తను మా పాత కార్యకర్త ఈయన తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోపెట్టి బట్టలు ఊడదీసి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టి రోడ్లో బట్టలు లేకుండా నిలబెడుతున్నారు. ఇదేమైనా అడిగేకి వస్తే మేము ఇద్దరి మీద చర్యలు అంటున్నారు తప్ప వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చింది లేదు, వాళ్ళు చేసింది లేదు. మేము ఈ విషయమే మా పార్టీ అధిష్టానానికి కూడా ఖచ్చితంగా తీసుకొని పోతాము. ఇటువంటి దౌర్జన్యాలు ఇంకొకసారి రిపీట్ అవుతే మాత్రము ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితమైన యాక్షన్ ఉంటుందని వాళ్ళకి ఇంకోసారి తెలియజేస్తున్నాం. సచివాలయం, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతపురం జిల్లా ఆదర్శ్ నగర్లోని 46వ సచివాలయానికి వెళ్లగా అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారు మాట్లాడుతూ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంకా విధులకు రాలేదన్న అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలు లేకపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ పిల్లల హాజరు శాతాన్ని పరిశీలించారు. కొంతమంది పిల్లలు హాజరు కాకపోవడంపై ఆయన ఆరా తీశారు. పిల్లలు ఎందుకు హాజరు కావడం లేదన్నారు. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందించే పౌష్టికాహారం, ఇతర వాటిని క్రమం తప్పకుండా అందించాలని, ఇందులో ఎవరైనా చేతివాటం, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మీకు కాదు, మీకు ఎమ్మెల్యే వచ్చిన కానీ గుర్తొస్తాయి. ఇంతకుముందు ఏమైనా విప్లవం వచ్చి అడిగారు మరి ఏం కాలంలో, మరి నేను వచ్చినప్పుడు గుర్తొస్తాయి మీకు. సీఎం గారి ఫోటో ఎక్కడ ఉంది? డిప్యూటీ సీఎం గారి ఫోటో ఎక్కడ ఉంది? ఎన్నో గవర్నమెంట్ వచ్చింది, మన 6 నెలల నుంచి ఎందుకు పెట్టలేదు? ఏమైనా నువ్వు ఏమి పెట్టలేదు? సీఎం గారి డిప్యూటీ సీఎం గారికి పెట్టమని చెప్పారా? దేనికి పెట్టలేదు మరి? సాయంత్రం లోపల పెట్టించేసిన ఫోటోస్ తీసి పెట్టు. ఓకే ఓకే సార్ 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 కొండనా కొండ కేంద్ర ఆర్థిక శాఖ తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమును ఏకీకృత పెన్షన్ విధానంకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం 33 జిల్లాల్లో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేస్తున్న వివిధ పాఠశాలలో కార్యాలయాల్లో యూపీఎస్ నోటిఫికేషన్ పత్రాలను దగ్ధం చేస్తూ భారీగా నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థితప్రజ్ఞ మాట్లాడుతూ యూపీఎస్ అనేది ఉద్యోగ భవిష్యత్తుకు ఊపిరి లాంటిదేనని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్పై రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 7న బెంగళూరు ఫ్రీడమ్ పార్కులో యూపీఎస్ వద్ద ధర్నా, మార్చి 2న చెలో ధర్నా చౌక్ పేరిట హైదరాబాద్లో నిరసన కార్యక్రమం ఉంటుందని, ఉద్యోగ ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చి నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన వీధుల గుండా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు బైక్ ర్యాలీని భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్, ప్రయాణం సురక్షితమని, ట్రిపుల్ రైడింగ్ వద్దని, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దని, మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని, ప్రమాదకరమని, అతి వేగము ఇవన్నీ ప్రమాదకరమని, ఒకరు సురక్షితంగా వాహనాలు నడపాలని జిల్లా ఎస్పీ అన్నారు. మాసోత్సవాలు జరిగిన తర్వాత పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందని ఎస్పీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి, మహబూబాబాద్ రూరల్ సిఐలు పెండ్యాల దేవేందర్, సర్వయ్య గౌడ్, బయ్యారం సిఐ రవి, బయ్యారం ఎస్ఐ తిరుపతి, పోలీస్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సేవన చేసి బండి నడపద్దు, దాంతో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా కంపల్సరీ ఎవరు కూడా చేయొద్దు.
పోలీస్ శాఖ తరఫున 100% ఇవన్నీ రోడ్ ఎన్ఫోర్స్మెంట్, రోడ్ సేఫ్టీ మేజర్ ఎన్ఫోర్స్మెంట్ 100% జరుగుతుంది. ఓవర్ స్పీడింగ్, తర్వాత ఈ హెల్మెట్ కంపల్సరీ ఇన్షూర్ చేద్దాం. తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా డైలీ మన వాళ్ళు చేస్తున్నారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. దీని తర్వాత మనం ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మనం ప్రతి ప్లేస్లో ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇన్స్పెక్టర్ ర్యాంక్, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ డిఫరెంట్ విలేజెస్లో పోయి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మన దగ్గర కళాబృందం టీం కూడా ఉంటుంది. ఆ కళాబృందం టీంతో మనం ఈ రోడ్ భద్రత సంబంధించి మేజర్స్ మనం ఫాలో చేస్తే ఏ విధంగా మనం ఈ మన ప్రాణాలు కాపాడవచ్చు, తర్వాత ఈ ఎటువంటి ప్రమాదం లేకుండా ఏ విధంగా మనం రోడ్ సేఫ్టీ ఫాలో చేయాలి, దాని గురించి కూడా అవగాహన మనం కల్పిస్తున్నాం. సో అది థర్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఇప్పుడు పోలీస్తో పాటు ఈ ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి మెజర్స్ డే టు డే లైఫ్లో ఖచ్చితంగా ఫాలో చేయాలి. మీరు ఈ మహబాద్ పట్టణంలో కూడా చూస్తే అది ఒక జస్ట్ 1 కిలోమీటర్ మనం ట్రావెల్ చేస్తే మినిమం ఒక 4-5 ఫోన్ మాట్లాడి బండి నడిపిస్తున్నాం. అంత అర్జెంట్ ఏముంటుంది, మనకు ఒకవేళ ఫోన్ వస్తే మనం పక్కకి బండి ఆపి 2 మినిట్స్ మాట్లాడి మళ్ళీ మనం బండి నడపవచ్చు. బట్ ఈ ఫోన్తోని, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్తోని, ఓవర్ స్పీడింగ్తోని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఈ మాసోత్సవ భాగంగా మనం ఆల్రెడీ చాలా ప్లేసెస్లో రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం. ఈరోజు ఇక్కడ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాసోత్సవం అయిపోయిన తర్వాత కూడా డైలీ బేసిస్లో, వీక్లీ బేసిస్లో, ఎస్పెషలీ పండుగ వచ్చిన తర్వాత, వీకెండ్స్ వచ్చిన తర్వాత పోలీస్ శాఖ తరఫున ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత ఎవరు కూడా అది డిఫరెంట్ రకాల చూసుకోవద్దు. అది మీ సేఫ్టీ కోసం పోలీసు వాళ్ళు చేస్తున్నారు. దీంతో పాటు లాస్ట్ ఉంటుంది, అది ఎమర్జెన్సీ. ఒకవేళ మన జిల్లా పరిధిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్ మెడికల్ అసిస్టెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, దాని కొరకు కూడా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డిఫరెంట్ శాఖ సంబంధించి ఆఫీసర్స్ ఉంటారు. కలెక్టర్ సార్, డిఎంహెచ్ఓ గారు ప్లస్ ఈ మిగతా మెంబర్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఒక గోల్డెన్ అవర్ ప్లాన్, అంటే ఒకవేళ పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ విధంగా పబ్లిక్కి ఇమీడియట్ ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వచ్చు, దాని కొరకు కూడా ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ మాసోత్సవ భాగంగా నేను మళ్ళీ ఒకసారి మహబాద్ జిల్లా ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 100% ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి. దీంతో మన అందరికీ ఒక మంచి వెల్ఫేర్. పారడైజ్ లయన్ భవన్ ఆడిటోరియంలో సికింద్రాబాద్ పట్న ఆర్యవైశ్య మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ శ్రీ లక్ష్మీనారాయణ, బంగారపు దయాకర్ చేతుల మీదుగా 3 ప్రమాణ స్వీకారం చేశారు. పట్న ఆర్యవైశ్య సంఘానికి ప్రెసిడెంట్గా పుల్లూరి సురేష్, జనరల్ సెక్రటరీగా వెంకటేశ్వరరావు, ట్రెజరర్గా గోవిందరాజులు ఎంపిక అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడి పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి అందరికీ శ్రద్ధగా ఉండాలని మనం చేస్తాం. చెప్పండి. పాలూరు సురేష్ అని నేను, ప్రొద్దుటూరి వెంకటేశ్వరరావు అని నేను, సేలం గోవిందరాజు అని నేను, సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా, సెక్రటరీగా, ప్రెసిడెంట్ రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు మా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తారని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తారని సభాసాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
కొంచెం వెనక్కి వారోత్సవ కార్యక్రమం జరిగింది. మిత్రుడు పాలూరి సురేష్ గారు నూతనంగా అధ్యక్షుడు. మరి కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు పెద్దలు బొగ్గారం దయానంద్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు మా మిత్రుడు మాషెట్టి ఉపేందర్ గారు, మరి చాలామంది మాజీ అధ్యక్షులు ఉన్నారు. మరి కార్యక్రమానికి చాలామంది సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ సభ్యులు సోదరుమణులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు ఈ రాష్ట్రంలో ఎన్నో కుల సంఘాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు దాదాపుగా 1,60,000 సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక కుల సంస్థ సంఘం ఏదైనా ఉందంటే ఆర్యవైశ్య మహాసభ అని ఈరోజు సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ కూడా అత్యధిక శాతం సభ్యులను పెంచాలనే ఉద్దేశంతో వారికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి మరి మాజీ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు అందరూ కలిసి కూడా సభ్యత్వం విశ్వజననీ వాసవి మా హృదయ గీతగా స్నేహదీపము వెలుగగా సహకార బంధము నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిలుగులుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వశాంతికి నిలు కార్యక్రమము సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్గా నన్ను అందుకున్నందుకు సికింద్రాబాద్ డిస్టిక్ మొత్తం అందరు జిల్లా వాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని మన వైశ్య జాతిని మన సికింద్రాబాద్లో పట్టణాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం నిలుపుతారని కోరుకుంటున్నాను. అందరికీ మీడియా వాళ్ళకు వచ్చిన వాళ్ళకు అందరికీ మా సభ్యులకు మాజీ అధ్యక్షులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు భద్రతా మహోత్సవాలు, ర్యాలీలో పాల్గొన్న పోలీసులు. ఆకస్మికంగా కేంద్రాలను తనిఖీలు చేసిన ఎమ్మెల్యే, అప్రమత్తమైన సిబ్బంది. మున్సిపల్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీలో పాల్గొన్న డీసీపీ, జిల్లా ఎస్పీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.